అప్పటికి బహుశా ఫోన్ కాన్వర్జేషను అప్పటి నాకు వారు కలిసిందండి 18వ తారీఖు కలిసాయండి. 18th ఈ కలిసారు. ఫోన్ కాన్వర్జేషన్ 19th 28th ఫోన్ కన్వర్సేషన్ చేశామండి. రైట్. ఈ ఫోన్ కాన్వర్జేషన్ అనుమానం కేసీఆర్ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయి ఉండాలి, లేకుంటే అవన్నీ ఆడియోలు మీరని ఇవ్వాలి. ఫోన్ కాన్వర్జేషన్ ఆడియో బయటకు వచ్చింది కదా. అవునండి, ఆడియో పైలట్ అని ఇవ్వాలి. ఐఫోన్లో మీకు తెలుసు కదా అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కూడా స్పెషల్లీ వాట్సాప్ కాల్ పైలట్ అనే ఇవ్వాలి, మీరన్న ఇవ్వాలి, భారతి అన్న ఇవ్వాలి, సార్ నేనేమంటున్నా రామచంద్ర భారతి అన్న ఇవ్వాలి. మీ ముగ్గురే కదా మాట్లాడుకున్నాం. అవునండి, మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. అప్పటికే పైలట్ వాళ్ళ టాప్లో ఉండి ఆ ఫోన్ కాన్వర్జేషన్ అంతా రికార్డ్ చేసిపోయి కేసీఆర్కి ఇచ్చాడా? అదే లేదు, పైలట్ ఫోన్ టాప్లో ఉండి ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్కి ఇచ్చారు. అది విచారణ తెలవాల్సిన విషయం సార్. ఇది మీరు నాకు కాదు. అయితే ఏబిఎన్ ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు టీవీ ఇంటర్వ్యూలో నేను చెప్తాను సార్. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి తాను మారాలని ఇంట్రెస్ట్, స్వతహాగా ఇంట్రెస్ట్ మారాలనో ఏదో మీ ఫోన్ కాన్వర్జేషన్ ఏం మాట్లాడుకున్నారు? ఏంటంటే మీరు అందరు విన్నారు కదండి, మొత్తం జనం లోకమంతా విన్నారు కదా. అదే నేను అన్న ఇట్లా స్వామీజీ కాన్ఫరెన్స్ పెట్టాను. స్వామీజీ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ బికాజ్ అవర్ సీఎం ఈజ్ వెరీ అగ్రెసివ్. మేము తెలిస్తే చాలా మాకు డేంజర్ ఉంటుంది అదని స్వామీజీ. ఫస్ట్ కాన్వర్జేషన్లోనే అది ఎందుకు వస్తుంది? అంతకుముందు ఏదో జరిగి ఉండాలిగా. ఏం జరగాలి? ఫస్ట్ కాన్వర్జేషన్లోనే కలవటానికే మా సీఎం ఎక్కువ రామచంద్ర భారతి ఒక కామన్ మ్యాన్ అని అనుకుంటే, ఆయన ఏం పొలిటీషియన్ కాదనుకుంటే, ఆయన ఏం లాబీయిస్ట్ కాదనుకుంటే, ఆయన గెలవాలి, జాగ్రత్త గెలవాలి, మా సీఎం చాలా కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు నేను అంటే రోహిత్ గారు అదే చెప్పారు కదండి, నేను వస్తాను, నాకు ఏ విధంగా ఫెసిలిటీ చేస్తారు, ఏ విధంగా నా సెక్యూరిటీ ఇస్తారు, ఏ విధంగా నన్ను అంటే గెలిపిస్తారా డిసైడ్ అయ్యి ఉన్నారు. అప్పటికే మాట్లాడుతున్నారు కదండి రామచంద్ర భారతితో అండ్ నాతో. పార్టీ మారాలని అనుకుంటేనే ఈ మాటలు వస్తాయి కదా అంటున్నా. అదే పార్టీ ఇప్పుడు మాకు చూపించింది ఏంటంటే పార్టీ మారుతానని చెప్పి చూపించాడు కదా. సో నేను ఈ రామచంద్ర భారతి అనే వ్యక్తిని పరిచయం చేశాను. రామచంద్ర భారతికి నిజంగా పైన ఉన్నాయా లింక్స్ లేవనేది ఇప్పుడు కూడా నాకు తెలియదండి. ఓకే, అది వదిలేద్దాం. నేనేమన్నా అంటే పైలట్ ఇంట్రెస్ట్ చూపించి రామచంద్ర భారతి పార్టీ మారాలని ఇంట్రెస్ట్ చూపించాడు కదా. చూపించాడండి. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తేనే పైలట్ అంతా పైలట్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఆయన ఫోన్లో కూడా క్లియర్ ఉంది కదండి. అవును, పైలట్ అంతా పైలట్ ఇంట్రెస్ట్ చూపిస్తే పైలట్ అయితే ఆ రికార్డ్ చేసి కేసీఆర్ సార్ ఇట్లా మాట్లాడాను, నేను ఇట్లా అన్నాడు అని అయితే ఆయన ఇవ్వడుగా. మారాలనుకున్నాడు. తన టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడండి, నా ఫోన్లో నేను రికార్డింగ్ చేసి ఇచ్చాను అని చెప్పాడు. అప్పుడే నేను ఏమన్నానండి, ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను ఏంటంటే, పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫోన్లో ఆయన అంటే మమ్మల్ని ట్రాప్ చేయాలి అనే ఉద్దేశంతో రికార్డింగ్ చేశారనుకోండి, అయితే నేను రామచంద్ర భారతి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడినవి మాత్రమే బయటకు వస్తాయి. నేను సింహయాజీ మాట్లాడింది, నేను రామచంద్ర భారతి మాట్లాడింది, నేను సింహయాజీ రామచంద్ర భారతి మాట్లాడిన ఈ కన్వర్సేషన్ కాల్ 2 కాల్ 3 కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు పైలట్ కావాలని రికార్డ్ చేసి కేసీఆర్కి ఇచ్చుంటే అంతవరకే ఉండాలి కదా. ఫోన్ కాల్స్ కూడా రాలేదు కాబట్టి ఫోన్ ట్యాపింగే జరిగి ఉండాలనేది నా అనుమానం. అట్లా పైలట్ కూడా జరిగి ఉండి పైలట్ కేసీఆర్ తెలియకుండా పార్టీ మారదాం అనుకుంటే సార్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? చేస్తారంటారా? ఏమని అంటే వాళ్ళ ఎమ్మెల్యే కదండి, వాళ్ళ ఎమ్మెల్యేకి ఎందుకు చేస్తారు? అంటే ఇప్పుడు అంతకుముందు ఒక కేసు స్టిఫెన్ ఎమ్మెల్సీ పోవాలనుకున్న ఆయన నిర్ణయించుకుంటేనే కదా. అవును సార్. ఆయన డబ్బులు తెమ్మంటేనే కదా, ఆయన చంద్రబాబుతో మాట్లాడుకుంటేనే కదా. అవునండి, చంద్రబాబుతో మాట్లాడుకొని అన్నీ చేసుకుంటేనే కదా. ఆ ఫోన్ కాన్వర్జేషన్ కూడా ఆ రోజు కూడా ఇట్లాగే రికార్డు, ఆనాడు కూడా నోటుకోటు కేసు అని ఫోన్ ట్యాప్ చేశారా? అంటే ఆయన పోవాలనుకున్నాడా? లేదు, నేను అమ్ముడు పోతాను అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళ ఉచ్చులో వేసుకున్నారు రేవంత్ రెడ్డిని కానీ చంద్రబాబును కానీ.